18 క్యారెట్ గోల్డ్ చైన్ గురించి నేను లైవ్కి వచ్చిన ప్రతిసారి షార్ట్ వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీ అందరూ అడుగుతూ ఉంటారు కదా. సో ఈ వీడియోలో మీ అందరి కోసం ఎక్స్క్లూజివ్గా నేనైతే ఆ చైన్ యొక్క డీటెయిల్స్ అయితే షేర్ చేసుకుంటాను. అంటే ఎక్కడ కొన్నాను, ఎప్పుడు కొన్నాను, 1 ఇయర్ యూజ్ చేసిన తర్వాత ఆ క్వాలిటీ ఎలా ఉంది, మీ అందరికీ అది సూటబుల్ కాదా, అండ్ దాని ప్రైస్ ఎంత. సో ఈ చైన్ నేనైతే ఆల్మోస్ట్ 1 ఇయర్ ముందు బై చేశాను. నేను చాలా ఆప్షన్స్ చూసి నాకేంటి అంటే గోల్డ్ చైన్ అనగానే మనం రెగ్యులర్గా వేసుకుంటే థిన్గా ఉండాలి. సో థిన్గా ఉండాలి, మరి కొంచెం థిక్గా ఉందనుకో రెగ్యులర్గా వేసుకోవడానికి బాగుండదు అని. బట్ అలాంటి థిన్ మనం 24 క్యారెట్ 22 క్యారెట్లో చూస్ చేసుకుంటే గనక అది మనకి తెగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో నేను అప్పుడు ఆలోచిస్తూ ఉండగా నాకు గుర్తొచ్చింది క్యారెట్ లైన్. సో ఈ చైన్ మనకి ఆన్లైన్ స్టోర్స్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ అలాగే హైదరాబాద్ లో అయితే హిమాయత్ నగర్, సికింద్రాబాద్, అలాగే ఇనార్బిట్ కి దగ్గరలో అయితే స్టోర్స్ ఉన్నాయి. నేనైతే ఇది ఇనార్బిట్ దగ్గర స్టోర్ లో అయితే తీసుకున్నాను. ఇంకా లేట్ చేయకుండా చైన్ అయితే చూసేద్దాం. సో చైన్ అయితే వాళ్ళ లోగోతో బాక్స్లో ప్యాక్ చేసి ఇస్తారనమాట. సో ఈ బాక్స్ కూడా చైన్ లాగా చాలా క్యూట్గా ఉంటుంది. సో ఫస్ట్ అయితే నేను మామూలుగా జస్ట్ గ్లాన్స్లో చూపించేస్తాను చైన్ని. సో దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ 18 క్యారెట్ చైన్. వావ్. మధ్యలో చిన్న బ్రేక్ తీసుకోవాలన్నమాట ఎనర్జీ కోసం. దిస్ స్వీట్ ఈస్ రీ చాలా తీయగా ఉంది. యాక్చువల్లీ ఏదో ట్రై చేద్దాం అనుకున్నాను, ఇలా బ్లూపర్స్ మిగిలాయి అన్నమాట. సో దిస్ ఈస్ 18 క్యారెట్ గోల్డ్. అంటే ప్యూరిటీ ఇస్ 75% గోల్డ్ అండ్ వెయిట్ అయితే గ్రామ్స్లో ఉంటుంది. సో మీకు ఈ డిజైన్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఇప్పుడు చూపిస్తాను. సో దిస్ ఈస్ ద చైన్. మనకేంటంటే ఇలా ఒక బాక్స్లో నీట్గా ప్యాక్ చేసి వస్తుంది. సో క్లియర్గా చూస్తున్నారు కదా డిజైన్. ఓన్లీ ఒక చైన్ వచ్చి ఇదిగో ఈ చైన్ ఇందాక నేను చెప్పాను కదా మెటల్ మిక్స్ అయి ఉంటుంది. సో చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇంత సన్నగా కనిపించినప్పటికీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో చిన్న లాకెట్ వచ్చింది. సో ఇలాంటివి ఏంటంటే మనకి డిఫరెంట్ డిజైన్స్లో ఉంటాయి లాకెట్స్. ఒక చిన్న లాకెట్ వచ్చి దానికి ఒక చైన్ వస్తుంది. సింపుల్గా ఉంటుంది, క్యూట్గా ఉంటుంది. సో వెనక దీనికి ఏంటంటే ఇలాగా మనకి లాక్ చేయడానికి ఇలా వస్తుంది, ఈ ప్యాటర్న్లో వస్తుంది. అలాగే మనకి లెంగ్త్ ఎలా అంటే ఒక 4 లింక్స్ వరకు మనకు వస్తుంది. సో దట్ కొంచెం టైట్ ఉన్న వాళ్ళు ఏంటంటే లాస్ట్ దాంట్లో పెట్టుకుంటే లూజ్గా ఉంటుంది. సో ఓవరాల్గా దిస్ ఈస్ ద ఎంటైర్ లుక్ ఆఫ్ ద చైన్. ఇప్పుడైతే ఒక్కసారి నేను చైన్ని వేర్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకే. సో ఇది లింక్ కూడా ఇలా వస్తుంది. సో వై 18 క్యారెట్, వై నాట్ 22 క్యారెట్ గోల్డ్? సో సింపుల్ రీజన్ ఏంటి అంటే మనకి ప్యూర్ 22 క్యారెట్ గోల్డ్లో 95% ప్యూరిటీ ఉంటుంది. అలాగే 18 క్యారెట్లో 75% ప్యూరిటీ ఉంటుంది. అలాగే దీంతో పాటు కొన్ని మెటల్ యాడ్ చేస్తారు. దానివల్ల 18 క్యారెట్ ఏంటంటే డిజైన్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఆ చైన్స్ ఏవైతే ఉంటాయి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అదే 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసరికి సాఫ్ట్గా ఉంటుంది. సో సాఫ్ట్గా ఉండడం వల్ల డెలికేట్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. థిన్ చైన్స్ గురించి చెప్తున్నాను. సో అలాంటప్పుడు డైలీ వేర్కి ప్రిఫర్ చేయాలి అంటే 18 క్యారెట్ ఇస్ ద బెస్ట్. 18 క్యారెట్లో డిజైన్స్ చాలా స్టైలిష్గా అఫోర్డబుల్ రేంజ్లో అయితే ఉంటాయి. సో ఈ చైన్ అయితే నేను ఆల్మోస్ట్ బై చేసి 1 ఇయర్ అయింది. సో 1 ఇయర్ నుంచి ఐ వాజ్ యూజింగ్ దిస్ చైన్. ఇప్పటికీ కూడా ఎటువంటి ప్రాబ్లం, షైన్ తగ్గడం కానీ, ఏదైనా స్క్రాచ్ రావడం కానీ, నేను వేసుకున్నప్పుడు నాకు ర్యాషెస్ లాగా ఏమైనా రావడం కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. చాలా రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయడానికి చూస్తున్న వాళ్ళకైతే ఇది చాలా బాగా సూట్. కమింగ్ టు దీని ప్రైస్ 22. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. నేను క్లియర్ గా మెన్షన్ చేయట్లేదు. సో దిస్ ఇస్ 22. సో ఈ చైన్స్ అయితే డైలీ వేర్ యూజ్ చేయడానికి చాలా బాగుంటాయి. కాలేజ్ వెళ్ళే వాళ్ళకి, వర్క్ చేసే వాళ్ళకి, రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసే వాళ్ళకైతే చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ ఈ ప్రైస్ నేను చెప్పాను కదా చాలా అఫోర్డబుల్. అదే మనం మనకి గోల్డ్ కొనాలి అంటే అంత బడ్జెట్ ఉండలేకపోవచ్చు. సో దానికన్నా 18 క్యారెట్ ఇస్ వెరీ మచ్ బెటర్. అండ్ దీంట్లో మనకి ఓన్లీ చైన్సే కాదు, ఇయర్ స్టడ్స్, ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. సో మీకు దగ్గరలో ఉన్న క్యారెట్ లైన్ స్టోర్కి విజిట్ చేసి మోడల్స్ అయితే ఒక లుక్ వేసేయండి.
అండ్ కమింగ్ టు దిస్ చైన్ వెయిట్ కూడా చాలా డెలికేట్గా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అంత డెలికేట్గా ఉందని చెప్పి మనం లాగితే తెగిపోతుంది అని అనుకోవద్దు, ఎందుకంటే అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. యాజ్ ఐ టోల్డ్, దీంట్లో ఒక కైండ్ ఆఫ్ మెటల్ మిక్స్ అవుతుంది. ఆ మెటల్ మిక్స్ అవడం వల్ల మనకి ఏంటంటే చైన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో చాలా మందికి 18 క్యారెట్ గోల్డ్, 22, 24 క్యారెట్ గోల్డ్ ఏంటి అని చాలా మందికి డౌట్ ఉంటుంది కదా. సో ఐ థింక్ ఇప్పుడు క్లారిటీ వచ్చి ఉంటుంది. సో 99 ప్యూరిటీ, 91% ప్యూరిటీ గోల్డ్, ఇక్కడ 75% ప్యూరిటీ ఉంటుంది. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఒక మెటల్ యాడ్ అవ్వడం వల్ల మనకి ఏంటంటే అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఐ హోప్ మీకు నచ్చుతాయి మోడల్స్ అయితే స్టోర్కి వెళ్ళి చూడండి. I hope this video is useful. See you all in the next video. Bye bye. Love you all. Take care.